హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను సౌజన్య. సో జనరల్గా మనం ఎప్పుడైనా మ్యాడ్ ఫీల్ అయితే మెడిసిన్ వేసుకుంటాం, బట్ మ్యాడే మెడిసిన్ అయింది ఇప్పుడు. ఎస్, సో ప్రెసెంట్ అంతా మ్యాక్సిమం ఐపీఎల్ ఫీవర్ నడుస్తుంది. సో మ్యాచ్ చూసేటప్పుడు మన ఫేవరెట్ టీమ్ కనుక ఒకవేళ ఆ మ్యాచ్ ఓడిపోతే హమ్మయ్య, ఇప్పుడు ఖచ్చితంగా మనం హమ్మయ్య కాదు, మ్యాట్కి వెళ్ళిన తర్వాత హమ్మయ్య ఫీల్ అవుతున్నారు. బికాజ్ ఈ స్ట్రెస్ నుంచి, ఈ టెన్షన్ నుంచి, ఈ బాధ నుంచి కొంచెం రిలాక్సేషన్ కోసం అదొక మెడిసిన్ లా అయింది. సో మ్యాట్ స్క్వేర్ థియేటర్స్లో నెక్స్ట్ లెవెల్ వెళ్తోంది. అందరూ కూడా ఫుల్ టు ఫుల్ చైర్స్ అన్ని కూడా ఊగిపోతున్నాయి అంట. ఇన్ఫాక్ట్ స్క్వేర్ మాల్స్ అన్ని కూడా కంప్లైంట్ చేస్తున్నాయి. సో మ్యాట్ స్క్వేర్ టీమ్ నాతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఫస్ట్ నేను అక్కడ నుంచి వస్తాను. అంటే నాకు జ్వరం ఉన్న జలుబున్న మ్యాడ్ గా ఫీల్ అవుతా, పిచ్చిగా ఫీల్ అవుతా జ్వరంలో ఆ జలుబులో. సో అప్పుడు నేను మెడిసిన్ వేసుకుంటా కదా. అండ్ ఇంకోటి చెప్పారు, ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఓడిపోతే బాధ కాంపెన్సేట్ చేస్తున్నాం అని. రెండు ఉన్నాయండి ఇక్కడ. ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ విన్ అయితే ఆనందంతో చూస్తారు, ఓడిపోతే బాధతో చూస్తారు. వెరీ ట్రూ, ఇద్దరు వెళ్తున్నారు. కరెక్ట్, అక్కడ ఇద్దరు కలిసిపోతున్నారు, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు. ఎస్, సో ఫస్ట్ సంగీత్ శోభన్ స్క్వేర్. ఓకే, హలో. నెక్స్ట్ నన్నే నితిన్ స్క్వేర్. నితిన్ స్క్వేర్. దెన్ క్యూబ్ అవుతుంది, క్యూబ్ కాదు 4 అవుతుంది, బికాస్ యూ రామ్ నితిన్ స్క్వేర్ కదా. అండ్ హారిక గారు హాయ్. కొంచెం మ్యాడ్ అనిపిస్తున్నాను మీకు? సో నిజంగా వాళ్ళందరి పెర్ఫార్మెన్స్ స్క్వేర్ ఉందండి, నిజంగా స్క్వేర్ ఎనర్జీ, స్క్వేర్ ఎంటర్టైన్మెంట్ నేను ఫీల్ అయ్యా. సో ఫస్ట్లీ ఇంత ఇమెన్స్ రెస్పాన్స్ వస్తుంది కదా, హౌ యు గైస్ ఆర్ ఫీలింగ్? హ్యాపీనెస్ స్క్వేర్. వెల్ డన్. ఇచ్చాము బేసిక్ గా ఆడియన్స్ కి. సో మీకు కూడా హ్యాపీనెస్ స్క్వేర్. మాకు కూడా హ్యాపీనెస్ అంతే అండి, ఇంకేముంటది. ఇంకేదైనా కొత్తగా ఏం లేదండి, లాస్ట్ 10 రోజుల నుంచి కొత్త ట్రై చేసి మాటలన్నీ అయిపోయినాయి. కొత్త స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు హారిక గారితో మనం స్టార్ట్ చేద్దాం. హారిక గారు, అంటే మనం ఒక ప్రోడక్ట్ని తయారు చేసి అలా థియేటర్లోకి వదిలిన తర్వాత ఆడియన్స్ నుంచి ఆ ప్రోడక్ట్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నప్పుడు, అలా ఆడియన్స్లో నుంచొని చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్. సో మీరు అది ఎక్స్పీరియన్స్ చేశారు, థియేటర్స్కి వెళ్ళారు, చూశారు. సో ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేశారు, ఆ మూమెంట్స్ మీకు ఎలా అనిపించాయి? అంటే మూవీలో ఒక 3-4 పార్ట్స్ ఉంటాయండి, అండ్ ఆ టైంలో ఆ ఎపిసోడ్స్ చాలా క్లిక్ అయినాయి. ఇప్పుడు అవేంటో చెప్పనా? ఆల్రెడీ అన్నీ చెప్పేశారు సక్సెస్ మీట్ లో. నేను ఏవైతే ఇవి స్పాయిలర్స్ అవుతాయేమో, ఇవి రివీల్ చేయొద్దేమో అనుకున్నానో అవన్నీ నేను మార్నింగ్ చూస్తే అన్నీ చెప్పేశారు. అయినా పర్లేదు మనకి. ఓకే, సో యాంటనీ ఇంట్రొడక్షన్ సీన్ కి చాలా ఎక్లెమ్ వచ్చింది. ఎక్లెమ్ యాజ్ ఇన్ చాలా అరుపులు అండ్ ఆల్ దాట్. ఇంకా అనుదీప్ అన్న వచ్చినప్పుడు, అనుదీప్ గారు వచ్చినప్పుడు, ఓకే వచ్చినప్పుడు చాలా, అంటే ఆడియన్స్ పల్స్ మాకు అర్థమైపోయింది ఈ సీన్స్ లో ఇలా ఉంటున్నారు అని. సో అవి మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం. as being the theaters, we are enjoying those moments where people are going crazy. అంటే మేము అనుకున్నది జరిగింది, మేము మాట మీద నిలబడ్డాం అనుకుంటున్నారు. ఫస్ట్ మేము ఒక 4-5 చూసుకున్నప్పుడు మాకు ఆల్రెడీ ఆ సినిమా తెలుసు, సో మేము అంత నవ్వట్లేదు. ఒక 5-6 టైమ్స్ చూసుకుంటారు కదా, సో మాకు అంత నవ్వు రాపోయిన థియేటర్లో ఇంత నవ్వుతున్నారా, సో ఇంత మంచి సీన్ సూపర్. మాకు ఫస్ట్ టైం చూసిన ఫీలింగ్ కన్నా వీళ్ళకి ఇంకా ఎక్కువ ఉంది. సో ఆడియన్స్ ఆర్ లవింగ్ ఇట్, దే ఆర్ లిటరలీ ఓనింగ్ ద ఫిల్మ్ యాజ్ దర్ ఓన్ అండ్ ఎంజాయింగ్. ఎస్, మీ ముగ్గురు చెప్పండి, అసలు హారిక గారు నిజంగా ఎక్కువ నవ్వే టైప్ అయినా అసలు నాకు అనిపించరు. నేను ఆవిడ ఎక్కువ నవ్వడం చూసింది మ్యాడ్ సినిమా చూసినప్పుడు అండి. అంతేనా? మిగతా టైంలో అంత నవ్వరు అసలు. అంతా కాదు, అసలు నవ్వడం చూడలేదు. అంటే సెట్ పైకి పని చేయడం కదండి, వస్తున్నారు ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉంటే ప్రొడ్యూసర్ గారు అలా ఉంటే ఇంకా వీళ్ళేం పని చేస్తారు అనే ఒక కాన్సెప్ట్ ఉంటది కదా, అందుకని అలా ఉంటారు. అంతేగాని పని లేనప్పుడు షీ ఇస్ ఆల్వేస్ చిల్. యా చిల్. మీరేం చెప్తారు ఆవిడ స్మైల్ గురించి? ఇది నాకు కావాలి. ఓకే, సో వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పారు. నితిన్ గారు కరెక్ట్ గా చెప్పినట్టున్నారు. యాక్చువల్లీ ప్రొడ్యూసరే సెట్స్కి వచ్చి నవ్వుతూ ఉంటే అది ఖచ్చితంగా వాళ్ళు సరిగ్గా పనిచేయరేమని. అట్లా మీరు దాచుకుంటారా లోపల? అలా కాదండి, వర్క్ ఫోకస్. ఇప్పుడు వర్క్ వెళ్తే అది, బయట ఉంటే బయట మనిషిలాగా. నేను జనరల్ కూడా ఎక్కువ నవ్వుతానో లేదో నాకు తెలియదు, అది నా బయట ఫ్రెండ్స్ చెప్పాలి. ఏం చెప్పారు? ఎవరో చెప్పలేదు ఇప్పుడు దాకా. హారిక బాగా నవ్వుతావు, బాగా నవ్వవు, అసలు కొంచెం స్ట్రేట్ ఫేస్ ఉంది అంటారు. ఓకే,
కొంచెం కొంచెం మీరు మ్యాట్ స్క్వేర్ తో బట్ మీరు నన్ను చాలా నవ్విస్తున్నారు, అప్పటి నుంచి నవ్వుతానే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్. ఇప్పుడు అసలు నవ్వని వాళ్ళని నవ్వించడం అంటే మీలాగా కొంచెం చాలా ఎంగేజింగ్ గా కాన్వర్సేషన్ చేసి నవ్విస్తున్నారంటే మీరు చాలా గ్రేట్. థ్యాంక్ యూ. సో రామ్ గారు పాకెట్ బానే ఉందా? లేదండి, యాక్చువల్లీ మీతో ఒక కవిత చెప్దాం అనుకుని పాకెట్ లో పెట్టుకుంటే ఎక్కడో పడిపోయిందా? ఎక్కడ పడేసే వచ్చారు అయితే. సో కుట్టించుకుంటాను నేను త్వరలోనే. ప్లీజ్ అండి, మ్యాట్ క్యూబ్ లో అయినా కుట్టిన పాకెట్స్ తో ప్యాంట్లు వేసుకుంటా నేను. ప్లీజ్ ఒక దారం ఒక సూది పెట్టుకోండి. గుచ్చుకుంటుందండి అక్కడ పెట్టుకుంటే. హిలేరియస్. అసలు కొన్ని అయితే నిజంగా నేను ఇందాక చెప్పింది జోక్ కాదు, బట్ నిజంగా అంటే కొంచెం ఎగ్జాజరేట్ చేశానేమో కానీ చైర్స్ నిజంగా ఊగిపోతూనే ఉన్నాయండి. అంత నవ్వుకున్నాం నిజంగా. కొన్ని అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ ఫస్ట్ లడ్డు గురించి మనం మాట్లాడుకుందాం, తర్వాత లడ్డు ఫాదర్ గురించి మాట్లాడుకుందాం. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే మీరు ఎవరికి ఇస్తారు? మనం కోరిలేట్ చేద్దాం. ఓకే, ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి సో దాంతో రిలేట్ చేద్దాం. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి ఇస్తారు మీరు? జాగ్రత్తగా చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళలోనా? నో, ద హోల్ ఓకే, లడ్డు కాస్ట్. లడ్డు విష్ణు. ఓకే, మీరు? లడ్డు అండి ఆబ్వియస్లీ. అందరు అదేనా? లడ్డు ఇంకా మా డైరెక్టర్ గారే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఓ ఐ థాట్ ఇన్ ది కాస్ట్. హోల్ అన్నాను. ఇప్పుడు కవర్ చేయి. అయిపోయింది అయిపోయింది. నీ ఛాన్స్ అయిపోయింది. చెప్పకుండా చెప్పిన యాక్టర్ గా నేను ఎందుకు ఉంటాను? బట్ డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. యా, ఆయన టీమ్ క్యాప్టెన్, టీమ్ కెప్టెన్ మాకు. కోచ్, అంపైర్, కోచ్ ప్రొడ్యూసర్. మీరే కోచ్. ఎంపైర్ ఆడియన్స్ అండి. థర్డ్ ఎంపైర్ మీరే థర్డ్ ఎంపైర్. యుఎస్ లో ఆడియన్స్. యా, రివ్యూ రైటర్. కాదు, రివ్యూ రైటర్స్ అంటే గుర్తొచ్చింది. సో ఒక ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్ చూసి సినిమాకి వెళ్తున్నారు, థియేటర్స్ కి వెళ్తున్నారు అనేది నిజమా? యాజ్ అ ప్రొడ్యూసర్ మీరేం చెప్తారు? అంటే ఆ ఆడియన్స్ ఉంటారు, వర్డ్ ఆఫ్ మౌత్ తో వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఏదైనా ఎవ్రీథింగ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. మన సినిమా బాగుంటే అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది. అండ్ ఇలాంటి మూవీస్ కి రివ్యూస్ యాక్చువల్లీ ఎక్కువ చూడరు అని నా ఫీలింగ్. నవ్వు వస్తుంది, ఫన్ ఉంది, పిల్లలు పెద్దలు అందరు వెళ్ళి చూస్తారు అని అందరు వెళ్ళిపోతారు. హాలిడే సీజన్ చాలా బాగుంటుంది అందరు వెళ్ళి చూడటానికి. మీరు వెళ్ళి పర్టికులర్ గా రివ్యూ చూసి అక్కడ రివ్యూ బాగుందా బాగాలేదా అని అవసరం లేదు, జస్ట్ వెళ్ళిపోయి చూడాలి. అండ్ ఇంకొకటి, నాకు విశ్వసనీయ సమాచారం ప్రకారం అందిన సమాచారం ఏంటంటే వాళ్ళు స్క్వేర్ రెమ్యునరేషన్ తీసుకున్నారు అని. ఇస్ దట్ ట్రూ? మ్యాడ్ లో వాళ్ళిద్దరూ ఆయన చూస్తున్నారు, సందీప్ ని. నేను ముగ్గురిని చూస్తున్నా. మ్యాడ్ లో ఎంత తీసుకున్నారో దానికి స్క్వేర్ తీసుకున్నారు అని. మీ బడ్జెట్ లో 70% వాళ్ళ రెమ్యునరేషన్ వెళ్ళిపోయింది. అంటే మరి గోవాకి వెళ్ళి అక్కడ ఖర్చులు అవి ఉంటాయి కదండి, కొంచెం తీసుకోవాలి కదండి. అలా తీసుకున్నారు. మరి ఎక్కువ స్క్వేర్ కాదా అండి? మీరు అది అడుగుతుంటే మాకు ఇప్పుడు కొత్త ఐడియా వస్తుంది. క్యూబ్ తీసుకోవాలా అని. ప్లీజ్ క్యూబ్ ఉండదేమో. బాబోయ్, చూసారా? రెమ్యునరేషన్ క్యూబ్ చేయమని అడిగితే ప్రొడ్యూసర్ మ్యాట్ 3 ఉండదని చెప్పేశారు. ఓ మై గాడ్, బ్రేకింగ్ న్యూస్. సరే, ఇప్పుడు మీరు చెప్పండి. ఈ మధ్య ట్రెండ్ అది అనుకోవచ్చు నాకు తెలిసి, సినిమా రిలీజ్ కి ముందు రెమ్యునరేషన్ తీసుకోవటం, సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రాఫిట్ షేరింగ్. సో రెండిట్లో ఈ మధ్య ప్రాఫిట్ షేరింగ్ తీసుకున్నారంట. సో మీకేది బెటర్ అనుకుంటున్నారు? మ్యాట్ 3కి మనం షేర్ తీసుకునేంత పెద్ద ప్రాఫిట్ షేరింగ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందంటే బడ్జెట్స్ అన్ని ఓవర్ ది బోర్డ్ వెళ్ళిపోతున్నప్పుడు. సో ఇప్పుడు ఇవన్నీ మీడియాకర్ బడ్జెట్స్ కాబట్టి ఆ కాన్సెప్ట్ ఇంకా రాలేదు. అది స్టార్స్ తో వర్కౌట్ అవుతుందండి. మేము మొన్న వచ్చిన కుర్రోళ్ళం, మా దగ్గర వర్కౌట్ అవ్వదండి. అది స్టార్స్ అయితే వాళ్ళ రెమ్యునరేషన్స్ ఆర్ హయ్యర్. వాళ్ళ రెమ్యునరేషన్ హై ఉంటుంది, దాంతో పాటు సినిమాకి కూడా బడ్జెట్ హై ఉన్నప్పుడు ఎలా తక్కువ చేయాలి అనుకున్నప్పుడు వస్తుంది ఆ షేరింగ్. జస్ట్ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ మ్యాట్ స్క్వేర్ అండి. ఒక స్టార్ హీరో మూవీకి ఎలా స్పెండ్ చేయాలో దే డిడ్ంట్ డూ ఎనీ లెస్. సో ఆబ్వియస్లీ ఇఫ్ దే ఆర్ గివింగ్ అస్ దాట్ మచ్, అంత మంచి సినిమాలు మమ్మల్ని పార్ట్ చేసినప్పుడు మేము షేర్లు అడిగి మేము క్యూబ్లు స్క్వేర్లు తీసుకున్నది ఇట్స్ నాట్ ఫెయిర్. విత్ 10 years 5 years మీరు కూడా ప్రాఫిట్ షేరింగ్. ఐ హోప్ యు ఆల్ బి దేర్. ఐ విష్. థాంక్యూ. అందులో నాకు కూడా ఒక 2%. ఎందుకు ఎప్పుడు ప్రతిసారి ఆయన్నే ఎందుకు అట్లా? నేను మీకే సపోర్ట్, అందుకే అడిస్తానన్నా. మీరు సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ఏదో మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఒప్పించినట్టు ఉంటది. కానీ అసలు ఫిల్మ్ మొత్తం కూడా చాలా జలసీ అండి. మీరు ఎందుకు అట్లా? ఆయన
వీడియో చూసా సంగీత్. లడ్డు మీద లడ్డు నా లడ్డు అండి వాడు డీడీ నా లడ్డు వాళ్ళకి ఇష్టం లేదు కదా, అందుకనే మీరు పెళ్లి ఆపేశారు కదా. లడ్డూకి అసలు అమ్మాయి మీకు సెట్ లడ్డు అవ్వలేదు. ఇష్టమా, పండు ఇష్టమా? మేము చూస్ చేయాలి, ఫ్రెండ్స్ అనే వాళ్ళు చూస్ చేయాలి ఎవరు సెట్ అవుతారు. మా ఒకసారి లడ్డు మామ గారికి క్వశ్చన్ అడుగు, లడ్డు ఇష్టమా పండు ఇష్టమా అని అనండి ఒకసారి. మీకు లడ్డు ఇష్టమా పండు ఇష్టమా? నాకు ఫ్లవర్ ఇష్టం. మీకు మా లడ్డు ఇష్టం కదమ్మా. సో జోక్స్ అపార్ట్, అంటే జాయింట్ ఫ్యామిలీ అంటే చాలా పనులు జాయింట్ గా చేస్తారని నాకు తెలుసండి, బట్ ఇలాంటివి కూడా చేస్తారని నాకు తెలియదండి. అసలు ఎలా వస్తాయండి డైరెక్టర్ గారికి ఆలోచనలు? కానీ మీ పార్ట్ కూడా చాలా ఉందని విన్నా నేను, మీరు కూడా చాలా పాత్ర పోషించారు వైల్ రైటింగ్ ద స్క్రిప్ట్. అగైన్ పాత్ర పోషించాడు కానీ స్క్రిప్ట్ లో అయితే కాదు. కాదు కాదు నా వైపు చూస్తున్నా అంటే వీళ్ళు ఏం చేయలేదు మొత్తం మా డైరెక్టరే, ఆయన రాసే కామెడీ ఆయనే రాయగలరు. వీఆర్ బెట్టింగ్ ఆన్ హిమ్ అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో మధ్యలో వీళ్ళు ఇన్పుట్స్ ఇస్తారు, అన్న ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది అన్నట్టు. అగైన్ డెఫినెట్లీ నేను మ్యాట్ అన్నప్పుడు అడిగాను ఆయన్ని, మీరు డైరెక్టర్ మీరు రాస్తున్నారు ఎందుకండి అందరిని అడుగుతున్నారు కన్ఫ్యూజ్ అవ్వరు అంటే, లేదు యాక్చువల్లీ ఇలా బ్రెయిన్ స్ట్రామింగ్ లా చాలా ఐడియాస్ వస్తాయి అలా మాట్లాడుకుంటాను నేను అన్నారు. ఇట్స్ హిస్ వే ఆఫ్. స్పెసిఫిక్ గా ఆలోచించి ఇవ్వడం కన్నా ఫ్లో లో కొన్ని చేసినప్పుడు ఏం వర్కౌట్ అవుతాయండి. మేబీ దాట్ అది అసలు ఇట్స్ లైక్ హీ ఇంజెక్టెడ్ అస్ అ క్యారెక్టర్ అండ్ వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు బీ ఇన్ ద క్యారెక్టర్. అక్కడక్కడ ఫ్లోలో అలా వస్తాయి, బాగాలేదంటే అక్కడికక్కడే చెప్పేసి ఇంకో టేక్ చేద్దాం అంటాం. ఓకే, అసలు మొహమాట ఉండదు కళ్యాణ్. అగైన్ సంగీత్ మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఎలివేషన్ అండి, అసలు ఆ సినిమాలో నిజంగా మీరు వస్తున్నప్పుడు ఓ మై గాడ్, అసలు ఆ వైట్ షర్ట్, ఇప్పుడు కూడా వైట్ షర్ట్ వేసుకున్నారు చూసారా? వైట్ అంటే మీకు ఇష్టమా అండి బేసిక్ గా? లేదండి ఇష్టం అంటే నాకు బ్లాక్ ఇష్టం కానీ వైట్ లో బాగుంటాను మమ్మీ చెప్తారు, సో వైట్. అది చాలా చార్మింగ్ ఉన్నారు తెలుసా నిజంగా. థ్యాంక్ యూ అండి, నాకు ఎవరు చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నారు. థ్యాంక్ యూ. నిజంగా అయ్యో ఎంతమంది గర్ల్ ఫ్యాన్స్ ఉన్నారు బయట తెలుసా మీకు? సంగీత్ 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 అంటున్నారు. ఇది నేను నమ్మనండి, డీడీ అంటున్నారు. ఇది నమ్ముతారు. ఎస్. సో నితిన్ గారు, నిర్ణయ్ నితిన్ గారు, ఓ మై గాడ్, మీ ఎలివేషన్ వచ్చినప్పుడు మీ ఇంట్రడక్షన్ ఎంత పవర్ఫుల్ గా ఉంది. అందరూ మాక్సిమం థియేటర్లో సగం మంది లైక్ మోర్ దాన్ 75% వెళ్ళిపోయారు ఆ ట్రాన్స్ లోకి. ఓ అని కాలర్ ఇలా ఇలా లేపుతూ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో అడిగి రాపించుకున్నారా? లేదండి, నాకు చెప్పినప్పుడు ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువ వచ్చింది కానీ. ఓకే, సో డైరెక్టర్ థాటే అది ప్యూర్లీ. మీకు అది యమదొంగలో ఎంట్రీలా అనిపించలేదా? చెప్పలేంట్రా, చెప్పాడు అది కళ్యాణ్ అన్న. అదే అంటున్నా నేను. అవన్నీ చెప్పట్లేదు, అందుకే అడుగుతున్నాను నేను. చెప్పద్దులే, స్పాయిలర్ అవుతుంది. అయ్యయ్యో, పాపం ఎక్సైట్మెంట్ వెళ్ళాలి. నో మోర్ స్పాయిలర్స్. ఓకే సరే ఏంటిరా మీరు అసలు? సారీ. ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉంటారు? ఇప్పుడు నేను మా పార్టీకి నేను ఏదో చూస్తుంటే చెప్పి చెప్పనట్టు చూపించి సరే, మీరు తెలుసుకోవాలంటే థియేటర్స్ లో మ్యాచ్ వెళ్ళండి ప్లీజ్. ఎస్, అండ్ మీ ఇంట్రొడక్షన్ కూడా నాకైతే చాలా క్యూట్ గా లవ్లీగా అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తుంటేనే అలా అనిపిస్తుంది. Oh, thank you. సంగీత్ కి క్లోజ్ అయ్యండి నాకు ఏంటి ఇప్పుడు నేను జెలస్ అవుతున్నానా అని నేను వీడి మొహానిక అని కాదు, లడ్డూని సెంటర్ చేసి మీ అందరు చేస్తారు చూడండి, అలా ఇప్పుడు మిమ్మల్ని సెంటర్ చేసి చేస్తున్నాడు ఆయన. పర్లేదండి, ఇట్స్ ఓకే. సెంటర్ లోనే ఉన్నాడు కదా. దట్స్ ద డ్రిల్. ఎగ్జాక్ట్లీ. ఎస్, అండ్ మోర్ ఓవర్ కొన్ని సింగిల్ లైనర్స్ అండ్ ఒక డైలాగ్ కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత సీక్రెట్ గా ఒక డైలాగ్స్ వినిపిస్తూ ఉంటాయి చూడండి. లైక్ అంటే ఆ కార్ వచ్చి మిమ్మల్ని హడావిడిలో ఎక్కించుకొని వెళ్ళిపోతుంటే ముందు చైర్ కావాలి, ముందు చైర్. యాక్చువల్లీ అది వాడాడు, చెప్పాడు వాడికి అదే నాతో కొట్టించుకుంటా అంటాడు. పాటలో చెంపదప్పకి రియాక్షన్స్ చాలా చాలా బాగుంది. బాగుంది చెప్పి వాడు యాక్చువల్లీ అక్కడ లేకుండే, వాడు ఎక్కాలి, దాంతో నేను ముందు సీట్ స్ట్రైట్ చేసి కూర్చోవాలి. వాడు మా వెళ్ళేటప్పుడు నన్ను కొట్టుమా, ఎందుకురా? లేదు మా బాగుంటది, అరే కొట్టడం వెళ్ళరు, కొట్టుకుంటుంది. సరే ఆబ్వియస్లీ ఐ డెంట్ హిట్ హిమ్. సో వెళ్ళేటప్పుడు ఆ ఫ్లో లో అంటే ఫ్రంట్ సీట్ కోసం ఇద్దరు కొట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ లో. సో మేబీ చిన్న ఫన్ సిచువేషన్ కి ఏం జరుగుతుంది, ఎంత టెన్షన్. హాస్పిటల్ ఎమర్జెన్సీ, అరే ముందు కూర్చోండి, హాస్పిటల్కి వెళ్తున్నా. సో ద ఐడియా ఇస్ టు బ్రింగ్ అవుట్ దట్ ఫన్. మంచి వాడు ఇచ్చాడు. నాకు యాక్చువల్లీ అలాంటి డైలాగ్స్ లో పీక్స్ లో నవ్వినా నేనైతే. పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ కూడా అయింది తెలుసా. నేనంతా అంటే వాళ్ళకి నెక్స్ట్ రీచ్ అవ్వట్లా నా వల్ల. సో స్వీట్. అట్ లీస్ట్ వి ఆర్ హ్యాపీ యు నోటీస్ ద స్మాల్ థాంక్ యూ అండి. మీరు డిస్టర్బ్ చేయడం వల్ల ఇంకోసారి సినిమా చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. వెరీ ట్రూ అండి, నేను కూడా వెళ్ళాలి ఎందుకంటే నా నవ్వుతో నేను కూడా డిస్టర్బ్ అయినా.
నెక్స్ట్ జోక్ అర్థం కాదు కదా, ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ ఎందుకంటే మేము గ్యాప్ ఇవ్వకుండా ఫుల్ జోక్స్ కంటిన్యూస్ గా నిజంగా కొన్ని అయితే ఒక 15 minutes ఒక 20 minutes ప్యాక్డ్ ఉంది అసలు. ఓ మై గాడ్ సూపర్. అండ్ మీలో ఎవరు ఇది అబ్జర్వ్ చేశారు నేను అడుగుతున్నాను, బికాస్ సినిమా మీరు ఎంత కీన్ గా చూస్తున్నారు, ఇది మీకు టెస్ట్. చేసామండి, చూడడం ఏంటి. చేసింది ఇప్పుడు వేరు, చేసాం కాబట్టి చూడడం ఇంకా వేరు కదా. కొన్ని మర్చిపోతాం బ్రో. అవునా? సో సినిమా ఇంట్రడక్షన్ లో భాయ్ ఎంట్రీ ఉంటుంది కదా, ఆయన వేసుకున్న డ్రెస్ మీద నెంబర్ ఎంత? నంబర్ నంబర్ ఉండిందా? ఆలోచిస్తావేంటి? ఎవరిపైన నంబర్ ఉండిందా? ఫస్ట్ లడ్డు మామ. బాయ్ పైన అంటే? బాయ్ అంటే మన లడ్డు మామే బాయ్ మామ ఓపెనింగ్ లో. ఓహో అదా, ఎవడ్రా బాయ్ అంటే? ఓకే ఓకే, ఆ నంబర్. వెరీ ట్రిక్కీ. అట్లీస్ట్ ఐ అండర్స్టూడ్ దట్ లడ్డు ఇస్ బాయ్. నేను దగ్గరలో ఉన్నాను. 50%. 007 007 007. కాదు కాదనుకుంటాం. నో. అండ్ యూ? చెప్పేసి 420. 420 అసలు నన్ను అడగకండి, 840 నన్ను అడగకండి అంటే 1680 చెప్పండి. కాదు, ఇప్పుడు క్యాలెండర్ 153 నీ జర్సీ నంబర్ మావా 69 కాదు కాదా? కాదు 150 మీ నెంబర్ ఏంటి? 9 666 అది 999 3 digits చెప్తారు కదా. 999 3 digits. 143. ఓ 143. ఏ ప్లీజ్ 143 టు యూ. నేను కూడా కొంచెం మ్యాడ్ అయ్యాను రామ్. పర్లేదు. ఓకే. పడుతుంది 143 ఉంటుందా? లేదు లేదు. ఏమీ లేదు. మీ నంబర్ చెప్తారు కదా, నేను ఇప్పుడు నంబర్ ఓ చెప్తా. నంబర్ ఉండదు కదా, హీస్ నాట్ ఖైదీ కదా. అది ఎలా మిస్ అవుతారు అట్లా? అరే మీరు నేను direct సినిమా అడగాల్సింది చూడలేదండి. చెప్పండి కదా నేను. మీరు డైరెక్ట్ అడుగునే చెప్పేవాడిని, మీరు అదంతా అడిగి మళ్ళీ నేను 143 డైరెక్ట్ గా అడిగితే చెప్తారు కాబట్టి అదంతా తిప్పి అడిగినా. ఓకే. ఓకే ఏమో ఇక్కడ ఏదో జరుగుతుంది నాకు అర్థం కాదు. నాకు కూడా ఏం అర్థం కావట్లే. ఓకే మీకు అర్థం కావట్లేదు కాబట్టి మీకు అర్థమయ్యే ఒక క్వశ్చన్ అడుగుతాను నన్నే మిమ్మల్ని. రీసెంట్ గా అసలు ఒక సెన్సేషన్ అయింది ఆయన లుక్ బయటకి రాగానే, ఏంటి ఇంత స్లిమ్ అయ్యారు అని చెప్పి. సో ఏంటి అసలు ఎంత డైట్ లో ఉన్నారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు, అసలు ఏం జరుగుతోంది, వై దట్ స్లిమ్? ఇది నేను కొత్తగా చెప్పడం కాదండి, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మీరు ఏదైనా కొత్తగా చెప్తారని నేను ఎక్స్పెక్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ యాక్టర్స్ లో ఉంటారండి ఆయన. ఏదనుకున్నా క్యారెక్టర్ కి ఇది డిమాండ్ చేస్తుంది అంటే తప్పకుండా ఆయన అది చేస్తారు. ఇప్పుడు మీరు జైలవ కుష చూసి ఉండొచ్చు, కొన్ని క్యారెక్టర్స్ రిమార్కబుల్ క్యారెక్టర్స్ చేసి ఉంటారు ఆయన. వాటికి ఎంత హోంవర్క్ చేసి ఉంటారో అసలు నాకైతే కనపడదు కానీ ఆయన హోంవర్క్ చేయడం, బట్ బ్రెయిన్ లో ఆయన ఆ థాట్ ప్రాసెస్ లో ఉంటారు. సో ఆయన ఇస్ వెరీ డెడికేటెడ్ అండి. దట్ ఈస్ వై మీరు ఆ చూసిన కొత్త పులి లుక్లు అదే అసలు సడన్ గా చూసేసరికి ఫీల్ అయ్యాం, షాక్ అయ్యాం. ఓకే మీకు నచ్చిందా? అదిరిపోయిందండి. సూపర్. ఎస్. సో నెక్స్ట్ అప్కమింగ్ ఫిల్మ్స్ ఏంటి మీ చేతిలో? నాకు తెలిసి ఒక 10-20 ఉన్నాయి కంటిన్యూస్ గా, నాకు తెలిసి మీరు వినాల్సినవి. సో విన్న తర్వాత ఉన్నాయి కదా 10 కాళ్ళకి 10-20. ఓకే. ఓకే. సో విన్న తర్వాత సంగీత్ మధ్యలోనే బయటకు వెళ్ళిపోయేలా ఉన్నారు. మా సినిమా మిమ్మల్ని మ్యాడ్ చేస్తాను అనుకున్నాను, మెంటల్ చేస్తాను. అందుకే కదా మీరు కూడా గోవాలో వెళ్ళారు కదా. ఐ అగ్రీ. అది తప్పు. సారీ. ఎస్. సో నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మీ చేతిలో? ఏమేమి ఉన్నాయి వేడివేడిగా? మీ ఫస్ట్ పాయింట్ బాగా చెప్పారండి, వినాల్సినవి చాలా ఉన్నాయి, ఆ తర్వాత చెప్తామండి. ఓకే. మీరు కూడా అంతే. వింటున్నామండి, చాలా వింటున్నాము. అదే చూడాలి. ఎలాంటి జానర్స్ తో వద్దాం అనుకుంటున్నారు? ఏది డిసైడ్ అవ్వలేదండి ఇంకా. ఉంటుంది కదా మనల్ని చూసుకోవడానికి ఇలా ఉంటుందండి, కాకపోతే ఆడియన్స్ ఇప్పుడు అంటే ఇవాళ రేపు హిట్లే చాలా కష్టంగా ఉంది కదండి స్మాల్ స్కేల్ మూవీస్ కి. సో కంటెంట్ బేస్డ్ వెళ్ళాలి, ఒక మంచి ఆడియన్స్ వస్తారు అనుకునే రిలేటబుల్ కథలే చేయాలి అని ఒకటి బ్రెయిన్ లో ఉంది. సో ఏది ఫిక్స్ అవ్వలేదు, ఇలాంటి పలానా కథ చేద్దామని వింటున్నాం. ఏది నస్తే ఏది బాగుంటుంది అనిపిస్తే అది చేయాలి. సంగీత్ గారు మాస్ యాక్షన్ అయితే ఎలా ఉంటుందంటారు? టైం ఉందండి. ఎంత టైం కావాలండి? అది చూద్దాం, ఆడియన్స్ డిసైడ్ చేసిన చూద్దామండి. ఆడియన్స్ చెప్తారా మీకు ఎప్పుడు యాక్షన్ మూవీ చేయాలి అని? అంటే మెల్లమెల్లగా పెడుతుంటే వాళ్ళు వెదర్ దే ఆర్ లైకింగ్ ఇట్ ఆర్ నాట్ అని తెలుస్తుంటది. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పోతారా? అంత కొంచెం లైట్ గా కమెంట్స్ లో ఇంకొంచెం మ్యాడ్ వన్ లో కాలేజ్ ఫైట్, ఇందులో కొంచెం క్లైమాక్స్ లో ఓ మై గాడ్, ఫైటింగ్ అండ్ డాన్స్ గురించి నేను మాట్లాడాలి. ఎంత బాగా డాన్స్ చేశారో అసలు, బాబోయ్ నెక్స్ట్ లెవెల్. కానీ డాన్స్ కూడా మీరు సెపరేట్ ట్రైనింగ్ తీసుకున్నారా? రిహర్సల్స్ చేసామండి. లేదండి అదేం లేదు. అంటే మ్యాడ్ వన్నప్పుడు వెరీ బాడ్ డాన్సర్, మీరు ప్రౌడ్ సింగర్ సాంగ్ బట్ లేటర్ వేరే సాంగ్ అవ్వకుంటూ చేసినప్పుడు, కాలేజ్ వర్క్ చేసినప్పుడు ఐ గాట్ యూస్ టు ద బీట్స్. మ్యాడ్ 2కి వచ్చేసరికి ఐఎమ్ నాట్ దాట్
as bad as I was in Mad, I just improved. Maybe I'll get a good chance in next films and I'll prove myself. వాళ్ళిద్దరిలో బెస్ట్ డాన్సర్ అంటే మీరు ఏం చెప్తారు? అది టఫ్ అండి, చాలా టై అయిపోతుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. యూ కాంట్ సే ఇప్పుడు సంగీత్ బెస్ట్ అనిపిస్తుంది ఫస్ట్, నెక్స్ట్ మళ్ళీ నిద్ర వచ్చి కామెడీగా ఇందాకే చెప్పాడు నాకు డాన్స్ రాదని, మీరు డాన్స్ గురించి అడుగుతున్నారు మళ్ళీ. వస్తేనే జడ్జ్ చేయాలి. నాకు యాక్టింగ్ వచ్చా అండి, కానీ నేను ఎంత బాగా చేశారు మీరు స్క్వేర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పలేదా అండి? చెప్పండి. సో ఇప్పుడు ఒక బీట్ నితిన్ బాగా చేసాడు అనిపిస్తే ఒక దానికి ఇంకో దానికి సంగీత్ బాగా చేసాడు అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళిద్దరు స్టైల్స్ డిఫరెంట్ ఉండడం వల్ల ఇట్స్ లైక్ ఇప్పుడు నేను కొంచెం అతి చేసినట్టు ఉంటదేమో చెప్తే. నాకు తెలిసి మీరు ఏం చెప్పబోతున్నారు. ఏం చెప్తాను చెప్పండి. మళ్ళీ మీరు అది కాదని చెప్పకూడదు. లైక్ ఎందులో ఉంది పిచ్చుక ఏ జోబులో అంటే మీరు నేను చెప్పింది కాకుండా వేరే జోబు చెప్పొద్దు. ఓకే పిచ్చికి ఏంటండి వాట్ చెప్తారు అదా కాదు, చెప్పు చాలు. చెప్పండి. మీకు అర్థమైంది కదా? చెప్పండి. ఓకే ఓకే కూల్. ఇది నేను ఇంటర్వ్యూ అయ్యాక చెప్తాను. నాకు అర్థం కానీ ఇక్కడ చాలా కాన్వర్సేషన్ నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పండి రామ్, మీరు చెప్పండి. వాళ్ళిద్దరిని చూస్తే చాలా బాగా చేస్తారు అనిపిస్తుంది. ఎవరిలానో అనిపించారు మీకు, చెప్పండి. ఎవరిలానో ట్రిపులర్ లో రామ్ చరణ్ ఇష్టం అంటే నేను ఎవరి పేరు చెప్తానండి, మా వీళ్ళిద్దరిలో కూడా అలా నేను డిసైడ్ చేసుకోలేదని చెప్దాం అనుకున్నాను. మీరు ఇంకేటో తీసుకున్నారు. అదే చెప్దాం అనుకున్నారు. నేను అదే అనుకున్నాను. ప్లీజ్ రా కంపారిజన్ పెట్టగలరు, ఇద్దరు తీసుకుంటారు. సరే ఓకే. నిజంగానే తారక్ గారు చరణ్ గారు డాన్స్ చేస్తుంటే ఎవరు బాగా చేస్తారు, ఎవరిలో ఫ్లాస్ ఉంటాయని ఎతికే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఆ బ్యాచ్ కి అందినట్టు వాళ్ళు చేశారు కదా. సో అలా మీ ఇద్దరు కూడా చేశారండి. ఇద్దరు వాళ్ళంత గ్రేట్ గా చేశారని నేను చెప్పట్లేదు. అలా నేను కూడా అనట్లేదు, అలా నేను కూడా కంపారిజన్ అనట్లేదు. ఆ ఎగ్జాంపుల్ కూడా వద్దండి. సరే ఓకే ఓకే. సో మీరు ఎక్కువ చాలా టిపికల్ క్వశ్చన్ అని నేను అనుకుంటున్నాను, మీకు ఎట్లా ఉందో చెప్పండి. జనరల్గా ఒక ముగ్గురు హీరోస్ని మనం పెట్టి సినిమా తీస్తున్నాం, మీరు పెట్టి సినిమా తీస్తున్నారు అన్నప్పుడు ఎవరికి ఎక్కువ సీన్స్ ఉంటాయో, ఎవరికి ఎక్కువ ఎలివేషన్ ఉంటుందో, లేదంటే వీళ్ళు ఫీల్ అవుతారేమో వీళ్ళని ఎక్కువ చూపిస్తున్నాం, వీళ్ళకి డైలాగ్స్ అట్లా కొంత ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ మగవాళ్ళు కాబట్టి చాలా స్పోర్టివ్గా ఉంటారు, మంచోళ్ళు. మగవాళ్ళు అంటేనే మంచోళ్ళు కాబట్టి. సో అసలు మీరు ఏమనుకున్నారు, మీ థాట్స్ ఏంటి? అసలు దే డోంట్ వర్క్ దట్ వే. వాళ్ళు దే వర్క్ టువర్డ్స్ మేకింగ్ అ గుడ్ ఫిలిం. మనకి ఇది వర్కౌట్ అవుతుందంటే ఇది ఇలా చేద్దాం, లేకపోతే అలా వర్కౌట్ అవుతుందంటే అలా చేద్దాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ద డైరెక్టర్స్ కాల్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ హీ డిసైడ్స్ ఫర్ దెమ్. ఎక్కడ అంటే సినిమా మొత్తము ఎవరు ఎక్కువైంది ఎవరు తక్కువైంది అనేది ఉండదండి. అందరూ ఈక్వల్ ఉన్నా ఈక్వల్ లేకపోయినా డైరెక్టర్ వీళ్ళందరికీ స్టోరీ ఇంపార్టెంట్. మేము ఈ సినిమా తీస్తున్నాము, ఆడియన్స్కి ఈ సినిమా చూపిస్తున్నాము, మా అందరూ కలిసి ఒక సినిమా లాగా ఉండాలి. వీళ్ళకి కావాలని ఎక్కువ చేశారు, వీళ్ళకి కావాలని తక్కువ చేశారు, అలా కాదు. సినిమా జెన్యున్ గా చెప్తున్నా, అలాంటిది కూడా వినిపించింది నాకు, అందుకే నేను ఈ క్వశ్చన్ అయితే తప్పదు ప్రాబబ్లీ. మీరేమంటారు? అందుకే అలా ముగ్గురు మధ్యలో అలా రాకుండా లడ్డుగడి మొత్తం ఇచ్చారు. చూడండి, మీరు అలా అంటే ముగ్గురు మధ్యలో అలా రాకుండా సినిమా మొత్తం లడ్డూనే తీసుకెళ్తాడు. అంటే లడ్డు చుట్టూ తిరుగుతుంది, బట్ మీరే కదా తిప్పుతుంది లడ్డూతో తిప్పుతుంది. థ్యాంక్ యూ. సో చాలా హిలేరియస్ గా ఉంది, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నాకు తెలిసి ఆ పిచ్చితోనే అనుకుంటా ఇంటర్వ్యూ కూడా ఎంతవరకు చేశాను నాకు తెలియలేదు. ఓకే, సో హౌ వాజ్ ఇట్? మీరేమన్నా కొంచెం మార్క్స్ ఇస్తే మన మ్యాథ్ స్క్వేర్ మార్క్స్ తీసుకోవడమే కాదు, ఇప్పుడు ఇంటర్వ్యూది కూడా మీరు మార్క్స్ ఇవ్వాలి. ఆమె బాగా నవ్వించారండి, హ్యాపీగా నవ్వుకున్నాం మేము. చాలా yes, so no, but I mean our boys have been very busy promoting the film. మీ దగ్గరకు వచ్చాను ఇప్పుడు కాసేపు రిలాక్స్ అయినట్టే ఉంది మాకు. యా, సో దట్స్ అబౌట్ ఇట్. అదే అందరూ సినిమాలకి వెళ్ళి చూడాలని కోరుకునే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము ఇవాళ. అవును, అండ్ ఫ్రైడే సాటర్డే కలిపి ఎంత అయితే ఫిగర్స్ వస్తాయో అది ఒక్క సండే రోజు వస్తుందని చెప్పి ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మన వంశీ గారు. సో అదే ప్రూవ్ అవుతుందని నేను కూడా ఖచ్చితంగా నమ్ముతున్నాను, మీరు కూడా అలానే నమ్మండి. హాలిడే కదా. yes, long weekend in fact. super, all the best, congratulations. Max Square మ్యాట్ క్యూ కోసం చూద్దాం. చలో, సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.